ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అప్పారావు అన్నయ్య, సరే నేను చేస్తానండి. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన రాత్రి అంతా కూడా మంచి నిద్రను దయచేసి ఈ యొక్క వేకువనే తండ్రి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మీ నామమును ఘనపరుచుకోవడానికి, అలాగే తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రంథమును ధ్యానించుకోవడానికి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మరి ఒకసారి మీకు స్తుతులు, స్తోత్రములు, స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. పాటలు పాడబోయేటువంటి వారిని, అలాగే వాక్య భాగములు చదివేటువంటి వారిని, అలాగే తండ్రి వివరించేటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. తండ్రి, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గొప్పగా మీకు మహిమకరంగా, అనేక మందికి మేలుకరంగా జరిగించుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, ఏ విధమైనటువంటి అంతరాయము కలగకుండా తండ్రి సమస్తము మీ నామ మహిమార్థమే జరిపించుకోవడానికి ఈ కృపను అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా అప్పారావు గారు పాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ పాట పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో, కరుణతోడ కావుమా కరుణతోడ కావుమా, కష్టములెడ బాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పాతక జన రక్షక, పరమ పవన నామక, సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో. ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేగా, ప్రేమ తత్వ బోధక
క్షేమదాత నీవేగా కామిత ఫలదాయకా ఆ కామిత ఫలదాయకా స్వామి యేసు నాయక సన్నుతింతుమో ప్రభు సదమాల మగో భక్తితో మానవ సంరక్షక దీన జన పోషక మానవ సంరక్షక దీన జన పోషక దేవ మానవ నందనా దేవ మానవ నందనా దివ్య సుగుణ వందన సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు నీ పవిత్ర నామమున్ నీ పవిత్ర నామము నిరతము స్మరియంతుము సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో కరుణ తోడ కావుమా కష్టములెడబాపుమా సన్నుతింతుమో ప్రభు సదమాల మగు భక్తితో వందనాలండి వందనాలు. అపారం అన్నయ్య. చెప్పండి, పాట పాడాలా? అవునన్నయ్య. సరే, అందరికి వందనాలండి. మరియు నీవు పేతురువో ఈ బండపై నా సంగమును కట్టుదను, అది క్రీస్తు సంగము. మరియు నీవు పేతురువో ఈ బండపై నా సంగమును కట్టుదను, అది క్రీస్తు సంగము. మరియు నీవు పేతురువు పాతాళలోకద్వారము దాని ఎదుట నిలువనేరవు, పాతాళలోకద్వారము దాని ఎదుట నిలువనేరవు, పరలోక రాజ్యము యొక్క తాళములు నీకిచ్చెదను, పరలోక రాజ్యము యొక్క తాళములు నీకిచ్చెదను. మరియు నీవు పేతురువు ఈ బండ
బండపై నా సంగమును కట్టుదును, అది ఏ క్రీస్తు సంగము, మరియు నీవు పేతురువు. మతశాఖ పేరులు బైబుల్ నందు లేవు కదా, మతశాఖ పేరులు బైబుల్ నందు లేవు కదా. క్రీస్తే శిరస్సు సంగముకు, క్రీస్తు సంగము మనమంతా. క్రీస్తే శిరస్సు సంగముకు, క్రీస్తు సంగము మనమంతా. మరియు నీవు పేతురువు, ఈ బండపై నా సంగమును కట్టుదును, అది ఏ క్రీస్తు సంగము, మరియు నీవు పేతురువు. ఇల్లును కట్టు మారలు ఎంత నిషేధించిన రాయి, ఇల్లును కట్టు వారలు ఎంత నిషేధించిన రాయి, మూలకు తలరాయవుతుంది, అది ఏ క్రీస్తు సంగము, మూలకు తలరాయవుతుంది, అది ఏ క్రీస్తు సంగము, మరియు నీవు పేతురువు. ఈ బండపై నా సంగమును కట్టుదును, అది ఏ క్రీస్తు సంగము, మరియు నీవు పేతురువు. మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి, మానవ నిర్మిత శాఖలు మరచి క్రీస్తుని మాట వినరండి. క్రీస్తు సంగములన్నీయునో వందనములు చెప్పుచున్నవి, క్రీస్తు సంగములన్నీయునో వందనములు చెప్పుచున్నవి, మరియు నీవు పేతురువు. ఈ బండపై నా సంగమును కట్టుదును, అది ఏ క్రీస్తు సంగము, మరియు నీవు పేతురువు. అందరికి వందనాలండి. కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 8వ అధ్యాయము వాక్యపట్న భాగంగా మొదటి 3 వచనములు సహోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. తర్వాత 15వ వచనం వరకు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. 16వ వచనం నుండి 23వ వచనం వరకు సంతోష్ గారు చదువుతారు. 24వ వచనం నుండి 32వ వచనం వరకు సంధ్య చదివి వినిపిస్తుంది. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 1 నుంచి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లని యెడల
ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించుదును. కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోకి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇంట్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి నీ వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనెను. అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించవచ్చును. ఈ కప్పలు శేషము ఎటిలో ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోను ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకు, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలనని చెప్పమని ఫరోను అడుగగా అతడు రేపే అనను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారును లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పను జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవను. అవి ఏటిలో ఉండునెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాటలను వినకపోయాను. సంతోష్ గారు, చదవనా? కాలేబు గారు మీరు చదవండి. 16వ వచనం నుండి 23వ వచనం వరకు. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందంతటను పేలగనని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసి, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైనది, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. సంధ్య చదవం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి
బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయదగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించుదమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదనను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాయి. ఒకటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయుడాయెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 8వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు వచ్చి ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా చక్కగా వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అధ్యాయము నిన్నటి అధ్యాయంలో మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటగా ఆయన నేలను రక్తముగా మార్చడము అనే ఒక తెగులు చేత ఆ దేశపు వారందరినీ కూడా దేవుడు బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 7 రోజులు అయిన తర్వాత, అంటే నీళ్లు రక్తముగా మారి 7 రోజులు అయిన తర్వాత చూడండి, 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దానికి ముందుగా 25వ వచనము 7వ అధ్యాయం 25, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత 1వ వచనం, యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. అంటే దేవుడి యొక్క లక్ష్యము ఒక్కటే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, నా జనులను నన్ను ఆరాధించుటకు పోనిమ్ము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము నాకున్న అవగాహన మేరకు ఆరాధించడానికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యత మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ ఉన్న హీబ్రూ పదాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సేవించుట అనే విషయంలో ఆరాధించే అనే అర్థము కూడా వస్తూ ఉంది. అన్ని కాలాల్లో దేవుడు మనుషులను పాప బంధకాల నుండి విడిపించేది, వారు దేవునిని సేవిస్తారనే భావముతోనే ఆయన జనులను విడిపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కూడా విడిపించాలి అని ఎందుకు అనుకుంటున్నాడంటే, విడిపించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునిని సేవిస్తారనే మనసు
వారు కలిగి ఉంటారని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకవైపేమో వీరు ఇశ్రాయేలు ప్రజలు దేవునిని సేవించకుండా ఫరో అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుడేమో ఇశ్రాయేలు ప్రజలు సేవించే విధమైన ఆలోచనలను పనులను చేస్తూ ఉన్నాడు. అయితే అయినప్పటికీ కూడా ఫరో వారిని వెళ్ళనీయడం లేదు కాబట్టి మరలా వాళ్ళ మీదకి కీడు రాజేశాడు. 3వ వచనము. ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 3 తెగుళ్ళు రావడం అనేది చూస్తూ ఉంటాం. ఈ 3 తెగుళ్ళు ఎందుకు వచ్చాయి అని పరిశీలన చేస్తే, ఫరో దేవుని యొక్క ప్రజలను ఆరాధించడానికి లేదా దేవునిని సేవించడానికి సమయం ఇవ్వడం లేదు కాబట్టి ఒకటి. రెండవ కారణం ఏమిటి అంటే, దేవుడి యొక్క శక్తి వేటి మీద ఉన్నదో క్షుణ్ణంగా ఫరోతో పాటు ఐగుప్తు దేశమంతా కూడా తెలుసుకోవడానికి 2. ఈ 2 ముఖ్యమైన కారణాల చేత దేవుడు ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లుగా, దానిలో మోషే అహరోనులను ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శక్తి మోషే అహరోనులదు కాదు. ఈ శక్తి ఎవరిది అంటే వారిని నడిపించే దేవునిది. వారిని పంపించినందుకు దేవుడు వారిని మొట్టమొదటిగా కప్పల చేత బాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిన్నటి అధ్యాయంలో నైలు నది నీరుని రక్తంగా మార్చిన దేవుడు ఈరోజు వారిని దేనితో బాధిస్తున్నాడంటే 8వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే కప్పల చేత బాధిస్తూ ఉన్నాడు. అయితే ఐగుప్తులో అతి పురాతన కాలం నుండి వస్తున్న విగ్రహారాధనల ఆచారాలలో కప్పకి కూడా స్థానం ఉంది. అంటే వాళ్ళు కప్పను కూడా ఆరాధించేవారుగా ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏం నిరూపిస్తూ ఉన్నారంటే, మీరు ఆరాధిస్తున్న విగ్రహాలు, మీరు ఆరాధిస్తున్న వాటి యొక్క శక్తి, వాటికి ఏమీ కూడా లేవు. అందుకే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, వాటికి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన పీల్చవు. అంటే వాటితో ఎటువంటి ఉపయోగము లేదు. ఎటువంటి ఉపయోగము లేని దానికి మీరు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆరాధిస్తున్నారే. అదే కప్పల చేత మీ దేశం అంతటిని, మీ జనుల అందరినీ, మీ పడక గదులను, మీ మంచములను, మీ పొయ్యలను, మీ ఇండ్లను, మీ వంట పాత్రలను అన్నిటినీ కూడా నేను ఈ కప్పలతో ఇబ్బంది పెడతాను అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత 5వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పగా. అయితే ప్రియులారా, దేవుడి యొక్క శక్తి మనం పరిశీలన చేస్తున్నప్పుడు నిర్గమాకాండం 8వ అధ్యాయముకు ముందుగానే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. ఒక్కోసారి యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఆయన ఏమంటాడంటే, నాకు ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడికి సర్వాధికారము ఉన్నది అని ఆయన నిరూపించే ప్రయత్నంలో ఇప్పుడు ఏటి పాయలను మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపాడు. అంటే అక్కడ వారి యొక్క శక్తి దాని మీద ఉపయోగించుకుని అక్కడ కప్పలను ఐగుప్తు దేశం మీద రాజేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఫరోలో ఒక శ్రేష్టమైన ఆలోచన వచ్చింది. 8వ వచనం.
ఈ కప్పల యొక్క బాధలు చూసి అడుగడుగున ఈ కప్పల యొక్క మరి పరిస్థితులను చూసి ఫరో హృదయం ఏమైంది అంటే మార్చుకున్నాడు. 8వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. అయితే అంటే వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాడంటే మంత్రగాళ్ళ విద్య కంటే శకునగాండ్ల విద్య కంటే ఈ యొక్క శక్తి చాలా గొప్పదని ఇతనికి అర్థమైంది. మొదటిసారిగా దీనిని ఒకవేళ కాళ్ళ బేరానికి వచ్చారు అంటారు కదా. ఫరో కూడా ఈ యొక్క సమస్యను చూసిన తర్వాత తట్టుకోలేని పరిస్థితిలో నేను మీరన్నట్లుగానే ఈ ప్రజలను పంపిస్తాను, మరి ఈ కప్పలను నా నుంచి దూరపరచండి అని కోరుకున్నాడు. ఎప్పుడు దూరపరచాలి అంటే రేపే ఈ కప్పల బాధ నుంచి మమ్మల్ని దూరపరచండి అని తెలియజేశారు. అయితే ఇక్కడ వారు ఏం అర్థం చేసుకున్నారంటే 10వ వచనంలో, అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు ఈ మాట చొప్పున జరుగును. అంటే దేవుడు ఇదే ఫరో గతంలో యెహోవా ఎవడు అని అన్నాడు. ఇప్పుడు ఆ యెహోవా గురించి ఇతనికి తెలిసే విధముగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా 14వ వచనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. మరలా ఫరో తన హృదయంలో తను చేంజ్ అయ్యాడు. మరలా ఎలా చేంజ్ అయ్యాడంటే ఇందాకేమన్నాడంటే పంపిస్తానన్నాడు, ఇప్పుడు మళ్ళా హృదయాన్ని కఠినం చేసుకుని మరలా పంపించిన పరిస్థితి. ఇతను కఠినం చేయబడుతున్నప్పుడల్లా కూడా దేవుడు కార్యములు చూస్తూ ఉన్నాడు. దేవుడి నుంచి వచ్చే తెగుళ్లను అనుభవిస్తూ ఉన్నాడు. కప్పల చేత అయిపోయింది కదా, మరలా ఏమి ఉండిద్దిలే సమస్య అనుకున్నాడేమో. 16వ వచనంలో 3వ తెగులు గురించి చెప్తూ ఉన్నాడు. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి అని చెప్పాడు. ఆయనకి జలముల మీదే కాదు, నీళ్ల మీదే కాదు, చెరువుల మీదే కాదు, ధూళి మీద కూడా దేవుడికి అధికారం ఉంది. ఆయన ప్రతి దానిని ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ ఆయనకున్న శక్తిని కనపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయనకున్న సర్వ అధికారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ అది ఫరోకి కూడా అంచెలంచెలుగా అర్థమవుతూ ఉంది. ఫరోకి మారడానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఫరోకే కాదు, మనందరికీ కూడా మారడానికి, మనందరము కూడా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించడానికి ఆయన మనకి చాలా అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను మనం గుర్తెరగక మరలా తప్పు మీద తప్పు మనం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ నదుల మీద, భూముల మీద, శరీరాలపైన దాడి చేస్తూ అదే సమయంలో శక్తి లేని విగ్రహాలను వాళ్ళకి కనపరుస్తూ, మీరు నమ్మిన దానికంటే దానిలో ఏమీ శక్తి లేదు, నాలో ఉన్న శక్తిని మీరు చూడండి అని కనపరిచే ఒక సవాలు లాంటి అధ్యాయంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే 3వ తెగులు పేలుగా, ఆ పేలు మొత్తము దేశం అందంతటా ఉంది. అయితే ఏ తెగులు కూడా గోషేను దేశంలోకి రాల. ఎందుకంటే గోషేను దేశంలో ఉన్నది ఎవరంటే అక్కడ ఉన్నది ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి ప్రతి తెగులు కూడా ఐగుప్తు దేశము మేరకే ఇబ్బంది పడ్డారు. అయితే ప్రియులారా, ఈ పేల బాధకి 18వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు,
ఈ పేలు ఉన్న సమస్యకి 18వ వచనంలో శకునుగాండ్రు కూడా పేలును పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. ప్రతిదీ కూడా మంత్రశక్తి వల్ల చేయలేరు. మనం గతంలో కూడా నేర్చుకున్నాము. ఇది దైవశక్తి అని ఎవరికి బాగా అర్థమైంది అంటే మంత్రసానులు, అంటే అక్కడ ఉన్న శకునగానులకు, అంటే మంత్రగాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళకు అర్థమైన దానిని కూడా తెలియజేశారు. కానీ ఇక్కడ ఫరో కఠినంగా ఉన్నాడు. అంటే నిజంగా ఒక్కోసారి కళ్ళు నెత్తికెక్కాయి అంటూ ఉంటాం కదా, ఎంత చెప్పినా అర్థం కావట్లేదని అంటూ ఉంటాం కదా. ఫరో ఇప్పటిదాకా తానే దేవుడని, తానే శక్తివంతుడని, యెహోవా ఎవడని ఒక రకమైన పొగరెక్కిన మాటలతో ముందుకు వెళ్ళిన ఫరో యొక్క తలలను ఇప్పుడు ఎవరు ఉంచుతున్నారంటే దేవుడు ఉంచుతూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో కప్పలైపోయాయి, ధూళిలో నుంచి వచ్చిన పేర్లైపోయాయి. ఈ అధ్యాయంలో భూమి మీద నుంచి ఆయన ఇంకా ఏమి తీసుకొచ్చాడు, ఏ తెగులు తీసుకొచ్చాడు? 21వ వచనం, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని, నీ సేవకుల మీదకిని, నీ ప్రజల మీదకిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండుము. ఇక్కడ దేవుడు జలముల దగ్గర నుంచి, దుమ్ము దగ్గర నుంచి సూక్ష్మమైన మరి ఈగల దాకా ప్రతి దాని మీద ఉన్న తన శక్తిని చూపిస్తూ ఫరోని, ఆ దేశంలో జనులకు ఆయన శక్తిని చాటుతూ విధేయత నేర్పించడానికి ఆయన చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ హీబ్రూ భాషలో ఈ పేలే కానీ ఈగలే కానీ ఇవి చిన్నపాటి క్రూరమైన జీవులుగా చూస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు పేలతో ఏం సమస్య ఉంది, ఈగలతో ఏం సమస్య ఉందంటే హీబ్రూ భాషలో అవి క్రూరమైన జీవులుగా పరిగణించబడుతూ ఉంది. అవి వచ్చి వారిని ఎంతో హతలాకుతలము చేస్తున్న పరిస్థితులను మనమైతే చూడవచ్చు. అయితే ప్రియులారా, అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న శకునగాండ్లు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఫరో తన యొక్క వైఖరిని, ప్రవర్తనను మార్చుకోలేదు. ఈరోజు మనం కూడా చాలామందికి ఆరాధించేటప్పుడు క్రమంగా రావాలి, సరైన విధముగా ఆరాధించాలి, భక్తితో జీవించాలి అని మనం చెప్తూ ఉన్నప్పుడు వారు దానిని అర్థం చేసుకోరు. వారు ఒక్కోసారి సంఘ కార్యక్రమాలలో ఇబ్బందికరంగా ఉంటారు. ఇక్కడ మీరు పరిశీలన చేయండి, ఒక జాతి ఆరాధించకుండా చేయడం వల్ల ఎన్ని విపత్తులు ఎదురయ్యాయో. ఈరోజు మనము ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? అయితే ఈరోజు మనము ఎటువంటి హృదయం మనం కలిగి ఉన్నాం? అయితే ఫరోను మాత్రము దేవుడు తన శక్తిని కనపరుస్తూ ఉన్నప్పుడు ఫరో ఇంకా తన హృదయం మార్చుకుని ఒక విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేశమంతా కంపుతో నిండిపోయింది. ఆ దేశంలో మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, చెడిపోయింది. అప్పుడు 25వ వచనం, అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, అంటే గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చినట్లేదు. యెహోవా ఎవడు అన్నవాడు వచ్చి ఇప్పుడు సరే మన దేశంలోనే దేవునికి అర్పించండి, మీ దేవునికి, మరలా మీ దేవునికి బలి అర్పించండి అని చెప్పాడు. అయితే అప్పుడు మోషే అంటున్నాడు, అట్లు చేయదగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా
అంటే మేము అర్పించే విధానాలు, పరిస్థితులు అవి మీకు ఇష్టకరంగా ఉండకపోవచ్చు. ఒక రకంగా మా సాంప్రదాయాలు, మా విధి విధానాలు మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. దానిని బట్టి మీరు మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేవారిగా ఉంటారు. కాబట్టి అలాగా కుదరదు. మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, అది పక్కా. అది అది కొంత దూరం, 3 రోజుల దినముల ప్రయాణం అంత దూరం అయ్యి మేము ఆయనను బలి అర్పించాలి, అది ఖచ్చితము. అలాగ నువ్వు అంగీకరించి మమ్మల్ని పంపిస్తేనే మేము అక్కడికి వెళ్తాము అని చెప్తూ ఉన్నాడు. 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు యెహోవా పోనిచ్చెదను గాని దూరంగా పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. దేవుడు ఎవడు అన్న దగ్గర నుంచి, పని పాట లేకుండా సోమరులుగా ఉండి ఆరాధించే అనే మాట దగ్గర నుంచి, దేవునిని బలి అర్పిస్తూ నా కొరకు కూడా వేడుకోండి అని చెప్పేదాకా ఇప్పుడు ఫరో వచ్చేసాడు. అందుకు మోషే 29వ వచనం. నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్దట నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను, ఒకటైనను నిలవలేదు. 32వ వచనం. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయెను. అయితే ఫరో ఎక్కడా కూడా వారిని పోనించే మనసాయిలో లేరు. కాబట్టి విధేయుడిగా బ్రతకలేదు. తన మనసుని దేవుని కొరకు ఆలోచన చేసేవాడిగా లేడు. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయితే ఈ అధ్యాయంలో ఈ 3 తెగులు రావడము, ఇప్పటికి 4 తెగులు గురించి ధ్యానించాం. 4 తెగుల్లో క్రమేపీ ఆయన మనసు మార్చుకుంటూ జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్య భాగాన్ని విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 8వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై, అలాగే దేవకరణ గారి మెసేజ్ విషయమై కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా సోదరులు అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవు, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మీ బలమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీ కుమారుడు, సహోదరుడు, సేవకుడు అనిల్ బాబు 4 తెగుళ్ళను గురించి ఆయన చక్కగా వివరించి బోధించున్నారు. వారిని, వారి కుటుంబం యావత్ మందిని, వారి సంఘమును మీరు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధి అనుగ్రహించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాగ అనేకులకు బోధించటానికి మీ కుమారుని అనేక ప్రాంతాలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో మరి ఒక సహోదరులు తండ్రి, మీ సేవకులు దేవకిరణ్ గారు బోధించడానికి సిద్ధంగా ఉండగా తనకి కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును, బలమును, శక్తిని, చక్కని మాటలు పలకటానికి నాయన ఉచ్చరణను ప్రసాదించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం దేవ. ఈ సమయంలో తనకి కావలసినటువంటి సంపూర్ణమైన ఆయురారోగ్యములనిచ్చి తండ్రి, వారి కుటుంబం యావత్ మందిని మీరు దీవించి ఆశీర్వదించి ఇలాగున్న అనేకులకు బోధించగలిగినటువంటి సామర్థ్యాన్ని నాయన మీ కుమారునికి అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా రేపు ఉదయకాలమున మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనది సత్యమైన ఆరాధనా క్రమం జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం చేసి
మీరే ఘనత మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, సోదరులు దేవకన్న గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన పేర్లు బిరుదులు కూర్చి మనము ధ్యానిస్తూ నిన్నటి దినము మనము ఐయామ్ అనే మాట, నేను అని చెప్పబడిన మాటను గురించి మనము ధ్యానించటం జరిగింది. ఈరోజు దేవుని కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్ అనే మాటను మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దేవుని కుమారుడు అనే మాట మనము ఆలోచించినట్లయితే, దేవుని కుమారుడు అనే పేరు ప్రభు యొక్క అనేకమైన బిరుదులలో ఒకటి. ఇది ప్రభు యొక్క వ్యక్తిగత మహిమను, దైవత్వమును తెలియచేయనిదై ఉన్నది. ఈ మాటను మనము బైబిల్ గ్రంథం నుండి, ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధన నుండి మనం పరిశీలించినట్లయితే, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన సువార్త, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన శుభవార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కనపడుతుంది. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు సావలనని అతనితో చెప్పిరి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే వారు ఇలాగ అంటా ఉన్నారు, బికాస్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఈ మాట తర్జుమా చేయటం జరిగింది. తాను చెప్పుకుంటున్నాడు, అంటే దేవుని కుమారుడు కాదు, కాకపోయినా ఆయన చెప్పుకుంటున్నాడు, ఇది మాకు నచ్చలేదు. కాబట్టి అలా చెప్పుకున్నట్టు ద్వారా అతను దేవదూషణ చేస్తున్నాడు. కనుక దేవదూషణ చేయటమే మా చట్ట ప్రకారము మరణమునకు హేతు అని పిలాతు ముందు వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మరొక అధ్యాయం కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 18వ వచనం, అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకునను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే యేసు ప్రభు వారిని వారు చంపడానికి గల కారణం, మొదటి నుండి కూడా వారు వెతుకుతున్న కారణం ఏమిటంటే, ఆయన నేను దేవుడి కుమారుడను అని చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా మంది యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా తాను దేవుణ్ణు అని చెప్పుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పిన సందర్భాలు మనం చూస్తే, దేవుని కుమారుడును అని చెప్పుకుంటూనే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి
తన్ను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. కనుక దేవునితో సమానుడు అనగా దేవుడు, దేవుని స్వభావ లక్షణములు, ఆయనకున్న మహిమ, ఈ లోకమంతా ఎవరిని దేవుడు అని నిర్ద్వందంగా నిస్సంకోచంగా ఒప్పుకుంటున్నారో ఆయనతో ఆయన సమానుడై ఉన్నాడు అని ప్రభువే తన నోట చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు దేవుని కుమారుడై ఉన్నాడు అనేది ఇది ఆయన దైవ స్వభావం కలవాడైనందున భూమి మీద మనం ఇద్దరు దేవుని కుమారులను చూస్తాం. మొదటిగా దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది దేనిని బట్టి అంటే ఆయనకున్న సంబంధం అనగా దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న దైవత్వాన్ని బట్టి వారిద్దరూ తండ్రి కుమారులుగా చెప్పబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కుమారుడిగా, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. రెండవ కుమారుడు ఉన్నాడు. ఆ రెండవ కుమారుడు ఎవరంటే క్రైస్తవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఎలా అయ్యాడంటే ఆయన దైవ స్వభావాన్ని బట్టి, ఆయనతో ఆయనకున్న సంబంధాన్ని బట్టి. అంటే ఒకటి ఆయనకున్న దైవత్వపు లక్షణాలను బట్టి, రెండవది రిలేషన్ బట్టి, వారిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి. ఈ రెండు కూడా తండ్రి కుమారుల సంబంధాన్ని రుజువుపరుస్తూ ఉన్నాయి. మరి క్రైస్తవుడు కూడా ఆయన కుమారుడే. అది ఎలాగా అని అంటే తిరిగి జన్మించడం ద్వారా. అంటే మనము తిరిగి జన్మించడం ద్వారా, రెండవది మనం జన్మించడం మాత్రమే కాదు, ఆయన మనలను దత్తత తీసుకున్నట్టు ద్వారా, ఈ రెండిటి ద్వారా మనము అనగా క్రైస్తవులమైన మనము దేవుని కుమారులము అయ్యాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, మనము 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కనుక మనం ఎలా అయ్యాం కుమారులం అంటే యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని బట్టి, రెండవది దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి, అంటే రిలేషన్ బట్టి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడితే మనం కూడా దేవుని కుమారులమే. మనం ఎలా అయ్యాము? దైవత్వాన్ని బట్టి కాదు, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి కాదు, కానీ కేవలం తిరిగి జన్మించడం ద్వారా ఆయన మనల్ని తిరిగి తన పిల్లలుగా దత్తత తీసుకున్నట్టు ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇక తరువాత బిరుదు మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్. ఈ మనుష్య కుమారుడు అనే పేరుని మనం, ఈ బిరుదుని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ప్రభు యొక్క అత్యంత ఇష్టమైన బిరుదుగా కనిపిస్తుంది. ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్న అనేక సందర్భాల్లో ఆయన ప్రతిసారి ఎక్కువ సార్లు తనను తాను చెప్పుకుంటూ మనుష్య కుమారుడు అని తానే పరిచయం చేసుకున్నాడు.
ఆయన ఎన్నోసార్లు ఈ పేరుతో పిలుచుకున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం మనకిలా తెలియజేస్తుంది. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటికైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న భూ సంబంధమైన పేరుగా ఆయన మనుష్య కుమారునిగా తన చుట్టూ ఉన్న ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకుంటూ తాను మనుష్య కుమారుడను అని చెప్పుకున్న సందర్భాలను మనము క్రొత్త నిబంధనలో సువార్తలలో అనేక సార్లు మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు. జాగ్రత్తగా మనం ఈ మాట ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అలాగే మార్కు తన యొక్క సువార్తలో యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఎక్కువగా మనుష్య కుమారుడు అనే పద ప్రయోగాన్ని చేసినట్లుగా మార్కు సువార్తలో మనం ఎక్కువ సార్లు ఈ మాట మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన కొన్ని పేర్లలో ఒక పేరు లేక బిరుదు ఏంటంటే మనుష్య కుమారుడు అనే మాట. చూడండి, మార్కు సువార్తలో మనము ఈ సందర్భాలను ఆలోచించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని యెడల వానికి మేలనెను. ఆ తరువాత 14వ అధ్యాయంలోనే 41వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచిదరని చెప్పాను. ఇలాగా ఇంకా మార్కు వార్తలోనే చాలా సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదుల్లో మరొక బిరుదు ఏమిటంటే మనుష్య కుమారుడు. తర్వాత ఆయనకున్న మరొక బిరుదుని మనం గమనించినట్లయితే అబ్రహాము కుమారుడు, ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుడు అనేది ఆయనకి ఇవ్వబడిన మరొక పేరు. ఎందుకు ఈ పేరు ఇవ్వబడిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త యొక్క గ్రంథకర్త తన సువార్తలలో ఈ విధంగా ప్రస్తావించాడు. మత్తయి సువార్త మనం బాగా పరిచయం ఉన్న అధ్యాయం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి ఆ యొక్క వంశావళి క్రమాన్ని అబ్రహాముతో ప్రారంభించి చివరికి యేసుక్రీస్తు వారితో ముగించినట్లుగా మనం చూడగలం. అనగా ఎక్కడికి తీసుకొచ్చారు అంటే, చివరికి అబ్రహాముతో ప్రారంభించబడిన వంశావళి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ముగించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ వచనాలను మనం పరిశీలించినప్పుడు అబ్రహాము కుమారుడు, ఎందుకు అబ్రహాము కుమారుడుగా దేవుడు ఆయన్ని పిలవాల్సి వచ్చిందంటే, బైబిల్లో పరిచయం చేయవలసి వచ్చింది అంటే, అపోస్తలుడైన పౌలు గారు కూడా తన పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని చదువుకొని మనం వివరణలోనికి వెళ్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు, అనగా యేసుక్రీస్తు వారు అబ్రహాము యొక్క సంతానము లేక అబ్రహాము యొక్క కుమారుడు. ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సియా, యూదులు ఎదురు చూస్తూ ఉన్న మెస్సియా ఎవరు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క కుమారుడుగా ఉన్నవాడు మాత్రమే మెస్సియాగా ఈ భూమి మీదకు రావాలి. అబ్రహాము యొక్క గర్భము నుండి జన్మించిన వాడు మాత్రమే మెస్సియా అయి ఉండాలి. అనగా యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా అబ్రహాము సంతతి నుండి రావాలి. కనుక ప్రవచనాల్లో చెప్పబడిన మెస్సియాగా, యూదుల విమోచకుడిగా అబ్రహాము సంతతి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఆయన అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము సంతతి నుండి వచ్చిన వాడే మెస్సియా అనే ధృవీకరణ జరగాలి. ఊరికే నేను మెస్సియాను అంటే కుదరదు. కనుక తానే మెస్సియానని, యూదులు ఎదురు చూస్తూ ఉన్న మెస్సియానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదులకు రుజువుపరుచుకొనుటకు ఆయన జరిగించిన అనేక కార్యాలలో ఒకటి ఆయన అబ్రహాము సంతతిగా ఈ భూమిదికి రావటం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత దావీదు కుమారుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. ద సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడు అనే ఈ బిరుదు మనం జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాము కుమారుడు అనేది వంశావళికి చెందినదైతే, దావీదు కుమారుడు అనేది రాచరికపు బిరుదు. ఆయన రాజవంశానికి చెందినవాడు అనేది ఈ యొక్క పేరు యొక్క ఉద్దేశం. యూదులు అబ్రహాము సంతతి అని చెప్పుకునే విషయంలో చాలా సంతోషిస్తారు. యూదులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జరిగిన తర్కంలో వారు పదే పదే మేము అబ్రహాము సంతతి అని చెప్పుకున్నట్టు యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతతితో పాటు దావీదు యొక్క సంతతిగా, అంటే అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి ప్రత్యేకత ఉంది. అది లేవి గోత్రం. అది యాజక గోత్రం. రెండవ గోత్రం యూదా గోత్రం. యూదా గోత్రానికి రాచరికాన్ని దేవుడు ఇచ్చాడు. లేవి గోత్రానికి యాజకత్వాన్ని అప్పగించాడు. 12 గోత్రాలలో లేవి గోత్రం కేవలం యాజకత్వానికే ఇస్తే, మిగిలిన గోత్రాల్లో కొంతమంది రాజులు ఇతర గోత్రాల నుండి, అనగా బెన్యామీను గోత్రం నుండి, ఎఫ్రాయిం గోత్రం నుండి, ఇలాగా అప్పుడప్పుడు సడన్ గా వారు ఇతర గోత్రాల నుండి వచ్చినప్పటికీ కూడా వారు ప్రధానంగా
ఇశ్రాయేలును ఏలిన ప్రధానమైన రాజవంశం, రాజగోత్రం, రాచరికపు గోత్రం యూదా గోత్రం. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అని పిలువబట్టంలో ఆయన రాచగోత్రానికి చెందినవాడు. ఆయన అనామక గోత్రంగా, ఎన్నికలేని గోత్రంగా ఉన్న గోత్రానికి చెందినవాడు కాదు. ఆయన రాజవంశానికి చెందినవాడు అని చెప్పే ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేసిన బోధని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన రాజవంశానికి, రాజరికపు గోత్రానికి చెందినవాడిగా మనం చూడగలం. మార్కు సువార్త నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇక్కడ బర్తిమయి ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నమాట. ఆయన త్రోవ పక్కన కూర్చుండి ఎవరు అటు నుండి వెళ్తున్నారు అంటే నజరేయుడైన యేసు అనే అనామకమైన పేరును వాళ్ళు చెప్తే బర్తిమయి నజరేయుడైన యేసు అని కేక వేయలేదు. చూడండి, ప్రభు అంటాడు, ఇప్పుడు చూచుచున్నవారు గుడ్డివారు కావలెను అని. ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్న గుడ్డివారు, అందుకే ఆయనను నజరేయుడైన యేసు అన్నారు. కానీ కళ్ళు లేని బర్తిమయి నజరేయుడైన యేసు అని పిలవల, దావీదు కుమారుడా యేసు అన్నాడు. అంటే ఓ రాజా, ఓ రాజులకు రాజా, రాజగోత్రానికి చెందినవాడా అని చెప్పి ఆయన మరి యేసుక్రీస్తు వారిని పిలిచిన సందర్భం ఎంత ఆశ్చర్యమో మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఆయన ఏలబోయే రాజ్యాన్ని గూర్చి భూసంబంధమైన రాజైన దావీదు కుమారునిగా పుట్టి పరలోక సంబంధమైన రాజ్య పరిపాలకుడిగా, రాజుగా సింహాసనం ఏల్తాడనే అనేక వాక్యాలు ఆయన రాజు అని తెలియచేస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టుకను గురించి చెప్పబడిన మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని ఈ వచనం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే అక్కడే ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 33వ వచనంలో ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రతి పేరుకి ఒక ఉద్దేశం ఉంది. ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభువారు ఆయా పేర్లతో పిలువబడినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు ఒక రాజుగా, రాజగోత్రానికి చెందినవాడుగా ఆయన పిలువబడినట్లుగా ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనం ఆలోచించినట్లయితే దావీదు కుమారుడు అనే పేరు రాజగోత్రానికి లేక రాచరికానికి ఆయన రాజు అయి ఉన్నాడు అని తెలియచేయుటకు ఉపయోగించబడిన పేరుగా మనము ఇక్కడ గ్రహించగలం. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన అనేక బిరుదులలో
అత్యంత ప్రాముఖ్యమైన బిరుదులు కొన్ని ఉన్నాయి, సామాన్యమైనవి కూడా ఉన్నాయి. ఇది భూ సంబంధమైన బిరుదు కాదు, కానీ పరలోక సంబంధమైనదిగా మనం చూడగలం. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనకందరికీ బాగా పరిచయమైన వచనం. 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ మనకి కనపడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రవచనంలో పుట్టబోయే శిశువు భుజం మీద రాజ్యభారం ఉంటుంది అంటే ఆయన రాజు అని ప్రవచనకారుడు తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగే మీకా గ్రంథం మనం చదువుకున్నట్లయితే మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం ఇలా తెలియజేస్తుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే ఇశ్రాయేలును ఏలబోవాడు అనగా ఏలిక అనగా రాజు. ఈ రాజు రాబోతూ ఉన్నాడు, ఆయన నీలో నుండే వస్తాడు. ఎన్నికలేని గ్రామం నువ్వు, అయినా యావత్ జాతిని ఏలే ఒక గొప్ప రాజు నీలో నుండి రాబోతున్నాడు అని చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాచరికపు స్థితిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. కనుక ఈ రాజు ఎలాంటి వాడో, ఆయన రాజ్యపు సరిహద్దులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయో ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా పిలువబట్టంలో ఆయన రాజై ఉన్నాడు అనే సంగతిని మనకు ఈ పేరు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వారి పాత్రల వలె పగులగొట్టబడుదురు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదులలో ఒకటి దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు అనే పేరు ఆయన యొక్క రాచరికాన్ని, రాజవంశానికి చెందినవాడు అనే సత్యాన్ని తెలియజేస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బిరుదులలో ఒకటైన దావీదు కుమారుడు అని ఆయన పిలువపట్టడంలో ఉన్న ఈ పేరు యొక్క ఉద్దేశం ఇది. తర్వాత బిరుదుని మనం ఆలోచించినట్లయితే సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని కుమారుడు అనే మాట మనం గమనించినప్పుడు ఈ పేరుని మనం మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు
ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. కనుక యేసుక్రీస్తు వారు సర్వోన్నతుని కుమారుడు అని, అంటే ఆయన మరి సర్వోన్నతుడు అనగా దేవుడు, ఆ దేవుని కుమారుడు అనే విషయాన్ని ముందుగానే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాటను మనము పాత నిబంధనలో ఆది కాండము 14వ అధ్యాయంలో చూడగలం. 14వ అధ్యాయము 19వ వచనంలో మొట్టమొదటిగా ఈ మాట మనకి కనపడుతుంది. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపడునుగాక అనియు ఆశీర్వదించడం జరుగుతుంది. అంటే సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త, ఎవరికి దేవుడుగా ఉన్నాడో, ఎవరు ఈ సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవునిగా కలిగి ఉన్నాడో, ఆ సర్వోన్నతుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారుగా బైబిల్ మనకు పరిచయం చేస్తా ఉంది. కనుక మనము ఆయన పిలువబట్టంలో సర్వోన్నతుని కుమారుడు అనే ఈ మాటలు పుట్టక ముందే ఆయన గూర్చి చెప్పబడినట్లుగా మనం చూడగలం. అలాగే మార్కు సువార్తలో 5వ అధ్యాయం కూడా మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. కనుక సర్వోన్నతుని కుమారుడు యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఈ యొక్క వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దయ్యాలు కూడా, దురాత్మలు కూడా ఆయన్ను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సంబోధించడం జరిగింది. కనుక ఈ పేర్లు లేక ఈ బిరుదులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన వీటన్నిటికీ వెనకాల ఉన్న ఆధిక్యతలు చాలా విశిష్టమైనవి. కనుక ఇన్ని బిరుదులతో ఇంత గొప్పగా ఈ భూమి మీద పిలువబడిన మరొక వ్యక్తిని, అసాధారణమైన ఇలాంటి విధానాన్ని కలిగిన వ్యక్తిని మనం ఎవరిని కూడా చూడలేం. తరువాత బిరుదుని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రెండవ మనిషి అని ఆయన పిలువబడ్డాడు. రెండవ మనిషి అంటే ఆయనకు ముందు ఒక మనిషి ఉన్నాడు అని అర్థం. రెండవ మనిషి అనే మాట మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇక్కడ కనపడుతుంది రెండవ మనుషుడని. అంటే రెండవ మనుషుడు ఉన్నాడు అంటే ఆయన కంటే ముందు ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరంటే ఆదాము. కింద మనం 48వ వచనం చూస్తే, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. కనుక ఆదాము మట్టి నుండి పుట్టినవాడు, మట్టి నుండి పుట్టిన వారికి అతడు తండ్రి. ఇక ఇంకొక పేరు మనం చూస్తే, ఆయనకు చివరి ఆదాము అనే బిరుదు కూడా ఇవ్వబడింది. రెండవ మనిషి, అలాగే చివరి ఆదాము. ఈ చివరి ఆదాము అనే మాట మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో చూడగలం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అంటే చివరి ఆదాము. చివరి ఆదాము లేక కడపటి ఆదాము అంటే ఆయన తర్వాత ఎవరు రారు. మానవ జాతిలో కేవలము 2 పురుషులు మాత్రమే దేవుని యొక్క రికార్డు చేయబడింది. అంటే ఆయన రికార్డులో 2 పురుషులను
ఆయన ఎన్నుకున్నాడు లేక గుర్తించాడు. ఆ ఇద్దరి ద్వారా యావత్ మానవ జాతి కూడా ఏర్పరచబడింది. అందులో మొదటివాడు ఎవరు అంటే ఆదాము. రెండవ వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వీరిద్దరి చేత ఈ లోకము విభజించబడింది. వీరిద్దరి నాయకత్వం కింద 2 రకాల ప్రజలు విడిపోయారు. ఆదాము ద్వారా స్వభావ సిద్ధముగా ఆదాము యొక్క స్వభావమును ధరించుకొని జన్మించిన వారు ఆదాముకు చెందినవారు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. మంటి నుండి ప్రకృతి సంబంధమైన శరీరము లేక మంటి నుండి పుట్టిన శరీరము ధరించుకున్నవారు మరి భూ సంబంధి అయి మంటి నుండి పుట్టిన వాని యొక్క స్వభావాన్ని ధరించుకున్నారు. అలాగే క్రొత్తగా జన్మించిన వారు క్రొత్తగా జన్మించుట ద్వారా లేక తిరిగి జన్మించుట ద్వారా జన్మించిన వారు క్రీస్తుకు చెందిన వారై ఉన్నారు. మనకి ఇక్కడ ఈ 15వ అధ్యాయం 48వ వచనంలో మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక సంబంధి అయి ఉన్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అంటే ఆయన యందు తిరిగి జన్మించుట అనే ఒక గొప్ప రక్షణ విధానం ద్వారా జన్మించిన వారు పరలోక సంబంధులు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా మనమందరం కూడా మొదటి మనిషికి సంబంధించిన వారం, అనగా మొదటి ఆదాము లేక మొదటి మనిషి ఆయన ఆదాము. అలాగే ఇప్పుడు మనము మంటి నుండి పుట్టినవాడు లేక ఆదాము సంతతిగా ఉంటే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఆదాము సంతతి అనగా మంటి నుండి పుట్టినవారు మరలా వారు తిరిగి జన్మించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ కడపటి ఆదాము యొక్క క్రమంలో చేర్చబట్టుకు దేవుడు అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవులందరూ మొదటి మానవుని యొక్క లేక మొదటి ఆదాము యొక్క సంతతి అయి ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వింకా తిరిగి జన్మించకపోతే నువ్వు క్రీస్తుకు చెందినవాడు, ఆదాముకు చెందినవాడు కాదు. యావత్ మానవ జాతి ఇద్దరు మనుషులకు సంబంధించింది. మొదటి మానవుడు అలాగే చివరి మానవుడు లేక మొదటి ఆదాము చివరి ఆదాము. నీవు జన్మరీత్యా మొదటి ఆదాముకు చెందినవాడైనప్పటికీ సంబంధమైన స్నానము తిరిగి జన్మించుట ద్వారా ఆదాము అనగా ఆదాముకు సంబంధించిన వాడవుగా అవుతావు. కనుక చివరి ఆదాము లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు చెందిన వాడవైతే దేవుడు నిన్ను తన స్వాస్థ్యానికి వారసుంటారు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప మహాభాగ్యమును బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క చివరి ఆదాము నందు దేవుని పిల్లలు కావాలనే దేవుని సంకల్పమునకు లోపడవాలని నేను మీకు తెలియజేస్తూ ఇంతవరకు శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పారావునయ్య, అప్పారావునయ్య మీరు చేయండి. దేవకరణ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ విలువైన నామమునకు
ఘనమైన నామమునకు, బలమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ యొక్క కుమారులు, సేవకులు దేవకిరణ గారు దేవుని యొక్క కుమారుడు అనే దాని గురించి నాయన చక్కగా మాకు వివరణ అందించారు తండ్రి. వారిని, వారి కుటుంబము మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విన్న మేము దానిని మర్చిపోకుండా మరలా మేము ఇతరులకు బోధించగలిగినటువంటి సామర్థ్యమును మా అందరికీ నాయన అనుగ్రహించి మీరే ఘనతా మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈలాగున అనేకులకు నాయన బోధించటానికి మీ యొక్క సేవకుని నడిపించి, మీ యొక్క సేవకుని దీవించి బలమును, ఆరోగ్యమును తండ్రి, సంపూర్ణమైన రక్షణను, సంరక్షణను, పోషణను అందించి నాయన మీరే ఘనతా మహిమ పొందుకొనమని దేవకిరణ గారి కొరకు, వారి కుటుంబం యావత్ మంది కొరకు, అనిల్ బాబు కొరకు, వారి కుటుంబం యావత్ మంది కొరకు ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ముందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇంతవరకు నాయన విన్నటువంటి మేము మమ్ములను, మా యొక్క కుటుంబములను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దీవించి, ఆస్వాదించి, అభివృద్ధిపరిచి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యమంతటిని నాయన నిర్వర్తించి నాయన తూచా తప్పకుండా అందరినీ లేపి ఈ యొక్క క్రమాన్ని ముందుకు నడిపిస్తున్న సహోదరుడు మీ కుమారుడు రవికుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు రవిని, తన కుటుంబం యావత్ మందిని మీరు దీవించి ఆశీర్వదించి ఇది ఇంకా అభివృద్ధి చెందులాగిన సమస్తమును నాయన సమకూడి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనేది నాయన ప్రారంభించుకుని పోచుండగా సహాయం చేయండి. కావలసిన జ్ఞానమును, కావలసినటువంటి సామర్థ్యమును ఇచ్చి మీరే ఘనతామకం పొందమని, మరలా మేము కలుసుకున్నంత వరకు మీ భద్రత మాతో ఉంచమని, మేమందరము రేపు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన సత్యమైన ఆరాధనా క్రమంలో మేము సంతోషించి ఆనందించలేగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరింటిలోనైనా అస్వస్థతగా ఉంటే ఎవరైనా వారిని నాయన మీరు స్వస్థపరిచి మీరే ఘనతా మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.